కాలం అనగా వయస్సు లేక పెళ్లిళ్లు మొదలగునవి, రోగములు మొదలగవచ్చు కాలములకు, కర్మకు అనగా మన ఆహారాదులకు, గుణములకు అనగా మనకు నచ్చువానికి నచ్చని వానికి. ఈ మూడు శక్తులపై ఆధారపడి దేహము నీటి బుడగలే ఉండును. నీటి బుడగ ఎంతసేపు ఉండదండి, కాసేపు ఉండి పట్టం పేలిపోతుంది. మన శరీరం అంతే, భయపడినా అంతే, భయపడకపోయినా అంతే. ఉన్నంత వరకు వినియోగించువాడు బుద్ధిమంతుడు. కానీ అసలు రహస్యం ఇది, శరీరం ఉన్నంత వరకు దాన్ని ఎలా ఉపయోగించాలో ఆ రకంగా ఉపయోగించుకున్నవాడు బుద్ధిమంతుడు. దానిపై ఆధారపడి కార్యక్రమములు, ఇళ్ళు, వాకిళ్ళు, ధనాదులు, చుట్టరికములు మనసును స్థిరపరచుకున్న వాడికి ఆ బుడగతో కూడా అవి కూడా కరిగిపో స్థితి సమీపించున్నప్పుడు మొత్తుకునుడు తప్పదు. నువ్వు శరీరం ఉన్నవాళ్ళు నువ్వు ఉపయోగించుకో. దీనికి అన్ని ముడిపెట్టుకుని ఏదో ఇది అబ్సల్యూట్ లాగా ఇల్లు కొను, పొలం కొను, ఏం కొనుక్కో, ఏం వద్దనిలే భగవంతుడు. ఆ బుడగ పేలిపోయినప్పుడు వాటితో పాటు అగిపోతాయి వడక్కమే. అంటే అవి ఉంటాయి కానీ వీడికి ఉండవు.